ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలో అరూహ వృక్షమును వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. మళ్ళీ చదువుదాం వాక్యం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో రెండు విషయాలను మీ ముందు ఉంచుతాను. మొదటిగా, తన మీద ఆధారపడేవాడు ఎలా ఉంటాడు, దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఎలా ఉంటాడు, వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియచేయడానికి అరుహ వృక్షాన్ని అరుహ వృక్షమును చెట్టును పోల్చాడు ఇర్మియా ప్రవక్త. తీవ్రమైన పరిస్థితిలో మనం ఎలా ఉండాలి అనే దానికి ఈ రెండు విషయాలను గమనించాడు. అంటే ఎడారిలో పెరుగుతున్నటువంటి అరుహ వృక్షము కాదు, ఒక పొద. అరుహ పొద ఒక పొద లాంటిది, ఒక వృక్షం. అంటే దేవుని ఆశ్రయించేవారు ఒక వృక్షంలాగా ఉంటారని, తన సొంత మనసు మీద ఆధారపడేవారు ఒక పొదలాగా, ఎడారిలోని ఒక పొదలాగా ఉంటారని ఆ వ్యత్యాసాన్ని పోల్చి చెప్పాడు. అరుహ వృక్షాన్ని, అరుహ అంటే పొద, ఒక పొద, ఎడారిలోని పొద ఎలా ఉంటుంది అనే విషయాన్ని మొదటిగా మనం చూస్తాం. ఎవరు అని, తన మీద ఆధారపడేవాడు అంటే ఎక్కువగా తన మనసు మీద, తన స్వశక్తి మీద, సొంత ఆలోచనల మీద, సొంత ప్రయత్నాల మీద ఆధారపడే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే తన మీద ఆధారపడడం. నేను నా అంతటా నా మీద నేను ఆధారపడుతున్నా అని అర్థం. అంటే నా అంతటా నేను ఆధారపడేటువంటి జీవితాన్ని ఎంతకాలంగా కొనసాగించాను, నా అంతటా నేను ఆధారపడుతున్నానా, నా మీద నేను ఆధారపడుతున్నానా అనేది చూసినట్లయితే, మనుషుల మీద ఆధారపడాడు మనిషి. మనుషుల మీద ఆధారపడేవాడు, మనుషుల మీద ఆధారపడేవాడు, నరులను ఆశ్రయించేవాడు. సో అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని మనం చూసినట్లయితే, ఒకవేళ నేను నరులను ఆశ్రయిస్తున్నానా, నా మనసు మీద ఆధారపడుతున్నానా, నా స్వశక్తి మీద ఆధారపడుతున్నానా, నా శక్తి సామర్థ్యాల మీద నేను ఆధారపడుతున్నానా అనేది పరీక్షించుకోవాలి. సో మొదటిగా చూసినట్లయితే, తన మీద ఆధారపడేవాడు, తన మీద ఆధారపడేవాడు ఎలా ఉంటాడనేది ఒక 5 విషయాలు మీకు చెప్తా. చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడటానికి బదులు మనంతటా మన మీద ఆధారపడుతూ ఉంటాం. అది జ్ఞాపకం రాదు, ఇంకోటి గుర్తులోకి రాదు, గుర్తుకు రాదు. నేనంతటా నా మీద ఆధారపడుతున్నానా అనేది గుర్తుకు రాదు. సో తన మీద ఆధారపడే వ్యక్తి ఎలా ఉంటాడంటే మనుషులను ఆశ్రయిస్తాడు. క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మనుషులను ఆశ్రయిస్తాడు. తన మీద ఆధారపడే వ్యక్తి మనుషులను ఆశ్రయించటం. తన కష్టం వచ్చింది, బాధ వచ్చింది, డైరెక్ట్గా మనుషుల దగ్గరికే చెప్పుకుంటాడు, నాకు ఈ కష్టం ఉంది అంటే. ఆత్మీయులతో పంచుకొని ప్రార్థన చేయమని కోరడం అది వేరు దేవులారా. అంటే ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం తప్పు కాదు. అంటే తన మీద ఆధారపడే వ్యక్తి ఎవరిని ఆశ్రయిస్తాడు చెప్పాలి జవాబు. అరుహ వృక్షం అంటారా, వృక్షం అరుహ వృక్షమేలే. తన మీద ఆధారపడే వ్యక్తి ఎవరిని ఆశ్రయిస్తాడు? మనుషులను ఆశ్రయిస్తాడు. సో మనుషులను ఆశ్రయిస్తే మనుషులు ఏ రీతిగా ఉంటారు అనేది 2-3 వచనాలు మనం చూద్దాం. ఒకవేళ మనుషులను ఆశ్రయిస్తున్నాం వెంటనే ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి ఆత్మీయుల యొక్క సహాయాన్ని, ప్రార్థన సహాయాన్ని కోరడం అది వేరు. అయితే నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని తట్టు తిరగకుండా, దేని వైపు చూడకుండా డైరెక్ట్గా మా అన్నయ్య ఉన్నాడు, లేకపోతే మా బ్రదర్ ఉన్నాడు, లేకపోతే మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, వాళ్ళు చక్కగా ఉన్నారు, మంచి
ఆర్థిక విషయాలు చాలా పుష్టిగా ఉన్నారు, నాకేదైనా సహాయం చేస్తారని డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్లకుండా దేవుని మీద ఆధారపడాలి. కీర్తనల గ్రంథం 108వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. అసలు నరులు ఎలాగా మనం ఆశ్రయించవచ్చా అని, నరుల సహాయాన్ని కోరొచ్చా అంటే దేవుడు నరుల ద్వారానే సహాయం చేస్తున్నాడు, అది వేరు. కష్టం వచ్చినప్పుడు కంప్లీట్గా మనుషుల సహాయము ఆశ్రయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం ఏమంటున్నాడు? వ్యర్థము. అంటే మనుషులు కొన్నిసార్లు మనకు వచ్చి సాయం చేస్తారు కదా, అదేమంటారు? దేవుడే మనుషులను వాడుకుంటాడు, తన చిత్తానుసారంగా మనుషులను వాడుకొని మనుషుల ద్వారా మనకు సహాయం చేపిస్తాడు, అది వేరు. కానీ మనము దేవుని మీద ఆధారపడడానికి బదులు మనమే మనుషులను ఎంపిక చేసుకొని వారి మీద ఆధారపడటం అనేది వ్యర్థము. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? కొంచెం ఆలోచించండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. జరా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కట్టు ఫోన్ కొట్టు అన్నకు అనేదానికన్నా ఫోన్ కొట్టు అని ఫోన్ కొడితే ఏంటి, అన్న ఏదైనా సాయం చేస్తాడని. సో అన్న ఉంటాడు, అన్న ఏమంటాడు ఫోన్ చేసిన తర్వాత, కష్టం వచ్చినప్పుడంతా ఫోన్ చేస్తావు, ఇప్పుడు నేను అవసరమైందా నీకు ఫోన్ పెట్టాయి అంటే ఏం చేస్తాం? నీకు అంత అంటే పని లేదు, నాకు కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, నాకున్నాయి, అవసరతలు ఉన్నాయి, నువ్వు అవసరం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తావేంటి అని అన్నాడు అనుకో, ఎంత బాధ కలుగుతుంది? అంటే తీవ్రమైన పరిస్థితులలో మనం ఎలా ఉండాలి జీవితంలో అనే దాన్ని చెప్తున్నది. తీవ్రమైన పరిస్థితులు, తుఫానులు మీదకి వచ్చాయి, అలలు నిన్ను చుట్టుముట్టాయి, దిక్కుదోసిన స్థితిలో ఉన్నావు. అప్పుడు ఏమనిపిస్తుంది? మనుషులను వెతుక్కుంటావు, ఎవరు అని ఆదుకుంటారని. సో అలాంటి పరిస్థితులలో మనం ఎలా ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల సహాయము వ్యర్థం అన్నాడు. ఇంకా యెషయా గ్రంథం 2:22 ఏమన్నాడు? ఇంకా మనుషుల గురించి, మనుషుల సహాయం వ్యర్థం అన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తాము మనం. మనుషులనే దేవుడు మన దగ్గర పంపించి వారి ద్వారా సహాయం చేస్తే అది మరొక విధంగా ఉంటుంది, అది వేరు. ఎందుకంటే దేవుడే ఆ మనిషిని వెన్నుకున్నాడు, ఆ వ్యక్తి సహాయం చేయమని పంపాడు గనక అది దేవుని ప్రణాళికలో ఉంది. హల్లెలూయా. ప్రతిసారి కూడా నీ సంగతులను నీవే డీల్ చేసుకుంటున్నావా? ఎస్ నాకు జ్ఞానం ఉంది, డీల్ చేసుకుంటా అది డీల్కి రావు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, చిరు వచనంలో 2:22, తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగి, నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. ఈ నరుడు గురించి ఏం చెప్తున్నానంటే, ఎక్కడుంది నరునికి ప్రాణం అంటే నాసికారంధ్రాలలో ఉంది అంట. ఈ గాలి పీల్చుకుంటున్నాం, పాస్టర్ గారు చెప్పారు 2 నిమిషాలు గాలి పీల్చుకోకండి అంటే మీరు పీల్చుకోకుండా ఉంటారా? నాసికారంధ్రములో ప్రాణాన్ని కలిగినటువంటి నరుని లక్ష్య పెట్టుకోము అన్నాడు. అంటే వాళ్ళని తృణీకరించి వాళ్ళని చేయాలని కాదు, అంటే నరుని స్థితి అది. వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అన్నాడు. అంచేత నరులను మనం ఆశ్రయిస్తే శాపగ్రస్తులం అవుతామంట. నరులను ఆశ్రయిస్తే శాపగ్రస్తులం అవుతామంట. మన విశ్వాసము దేవుని మీద ఉండాలి, మన హృదయం దేవుని మీద ఉండాలి, మన చూపు దేవుని మీద ఉండాలి, మనం ఆయన తట్టు తిరగాలి. దాని బదులు దేవుని పక్కన పెట్టి మనసులో వైపు మన మనసు ఉంచితే అది నిజమైన విశ్వాసం కాదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మన విశ్వాసము చాలా బలంగా ఉండాలి. మనం విశ్వాసం బలంగా ఉంటే దేవునికి బలములో మనం నిలబడగలము. అది మన క్రైస్తవ జీవితానికి బలమైన పునాది. నా అవసరతలు తీర్చేవాడు దేవుడే అని ఆయన్నే మనం అడగాలి. సరే, తోటి సహోదరులు మనల్ని అర్థం చేసుకున్నవారు కొన్ని సమయాల్లో వారిని మనం అడుగుతాం. మనల్ని అర్థం చేసుకునేవారు తప్పేం లేదు. కానీ ప్రతిసారి మనుషుల మీద మనం ఆధారపడేది మనం అవుతే ఏమవుతామంట? శాపగ్రస్తులం అవుతామని.
అందుకే ఏమీ సందేహపడకుండా, ఏమీ సందేహం ఉంచకుండా దేవుని యందే నమ్మకం ఉంచాలి. ఏం సందేహం పడవద్దు. పేతురులాగా నడుస్తానో నడవలేని నీళ్ళ మీద అని అల్ప విశ్వాసం పెట్టుకోవద్దు. ఏమీ సందేహం లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చూడండి దేవుడు కీర్తనల గ్రంథం దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నాకు తీర్పు తీర్చుము, ఏమియో సందేహపడకుండా నా యందు నేను యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చాలు, ఏమీ సందేహపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచాలి. కనుక శరీరులను ఆధారం చేసుకొని శరీరుల మీద మన మనసు ఉంచుకుంటే, శరీరుల మీదనే మన మనసు పెట్టుకొని వాళ్ళు ఏదైనా నాకు సహాయం చేస్తారని వారి వైపు చూస్తుంటే వారికున్న సమస్య మరొకటి. మనకు సమస్య ఉన్నప్పుడు ఆ శరీరులకు వీళ్ళకు వాళ్ళకు సమస్యలు లేవా? ఉన్నాయి. నేనే కష్టాలు ఉన్నాను, నీకేం చేయలేను అంటాడు ఆయన. ఏమంటాడు? నేనే కష్టాలు ఉన్నాను, పోయిన మంత్లో నాకు వచ్చినాయి, పడ్డాయి, అలా వచ్చి ఉప్పెనలాగా నా మీద పడ్డాయి, వాటిని నేను బయటపడలేకపోతున్నాను, నా పరిస్థితి బాగలేదు అంటాడు ఆయన. అలాగనా అని ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తే చాలా దారుణంగా ఉంది, మా అత్తమ్మ హాస్పిటల్ ఉంది అంటాడు. ఇంకొకరు ఫోన్ చేస్తే మా ఆవిడకు ఆపరేషన్ అయ్యింది అంటాడు. ఇంకొకరు ఫోన్ చేస్తే మా అబ్బాయి కాలేజీలో చేసినాను, చాలా పరిస్థితి బాగాలేదు అంటాడు. ఇంకెవరబ్బా ఫోన్లన్నీ చేస్తే పక్కన పిలిచిన వాళ్ళందరూ చేస్తే వాళ్ళ పరిస్థితులని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకేం చేయాలి? ద్వారాలు చుట్టూన ద్వారాలని మోయబడ్డాయి. ఈ ద్వారం పేకి పోయే ద్వారం మాత్రం ఓపెన్గా ఉంది. అటువైపు చూడాలి, అటు పేకి చూడాలి కదా. పేకి చూసేది రావడంలే, అంత పక్కకు చూసేది వచ్చింది, అంత అలవాటైంది. ఇట్లా పేకి చూసేది రాలే. అవి పేకి చూసి అలవాటు ఉంటే కోళ్ళు నీళ్లు తాగేటప్పుడు, కోడి పిల్లలు నీళ్లు తాగేటప్పుడు చూడాలి. అవి పేకి చూస్తుంటాయి ఇట్లా, ఓ దేవా నన్ను పోషించావు అని. మన పేకి చూడమే. ఎప్పుడైనా నీళ్లు తాగేది ఇప్పుడు ఇట్లు చూసాం, ఆకాశం వైపు ఇటు తాగాం కానీ ఇటు చూసామా అంటాడు. చూడాలని కాదు, పై తట్టు చూడాలంటే, పైకి చూడాలంటే దేవుని తట్టు చూడాలని. అది మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నేర్చుకోవలసిన పాఠం. దేవుని గారు నేర్చుకోవలసిన పాఠం. ఒక ఆయన వచ్చాడు, ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు వచ్చాడు. పాపం సేవకుడు బలహీనుడే కావచ్చు, మనం అందరం బలహీనులమే. ఆ సేవకుడు వచ్చి అయ్యా నా జీవితమే ఇదే అయిపోయింది అన్నాడు. ఎందుకు అన్నా, నా జీవితమే చాలా ఇదే అయిపోయింది అయ్యా, పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే మిషనరీ అయ్యగారు, ఫారిన్ మిషనరీ, ఒక మిషనరీ చనిపోయాడయ్యా, ఆయన చనిపోయినా వద్దు, నా బ్రతికే ఆగమైపోయింది అన్నాడు. మిషనరీ అంట నెలకి ఇంత డబ్బులు పంపేవాడంట ఆయనకు. ఎప్పుడైతే మిషనరీ చనిపోయాడో అప్పుడు అంటే ఆయన జీవితం ఆగమాగం అయిపోయిందంట. దేవుని బిడ్డలారా, అంటే నేను అన్నాను, అయ్యగారు అలా ఆగం కాలేదు, నువ్వు సేవకుడు, దేవుడిని ఎన్నుకున్నాడు, నీ అవసరతలన్నీ దేవుడు తీస్తాడు, దేవుని వైపు చూడు. కనుక ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవుని తట్టు తిరిగి ఆయన మీదనే ఆశ పెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ మన భారం అంతా ఆయనకు అప్పగించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన జీవితంలో జోక్యం చేసుకొని మన జీవితాలను, మన కుటుంబ జీవితాలను, మన బిడ్డల జీవితాలను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అదే చేయాలి. సమస్య వచ్చిందా, ప్రార్థన చేయి. నీ జీవితంలో సమస్య వచ్చిందా, దేవుని మీద ఆధారపడు. ఆయన మాట్లాడలేదంటే ఎందుకు మాట్లాడలే, నువ్వు ప్రార్థన చేయి, మాట్లాడతాడు ఆయన. ఎందుకయ్యా ఆయన మాట్లాడలేదు, గ్యాప్ వచ్చిందంటే మాట్లాడు. ఆయన మాట్లాడాలి, ప్రభా ప్రార్థన చేయి, మాట్లాడతాడు. సో దేవుళ్ళరా, నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు, అది మనకు ఉండకూడదు. ఆ మనసులో కలుగుతున్న నా దేవుని నేను కలిగినప్పుడు నా దేవుడు సిగ్గుపరచబడాడు అని నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. శరీరులను ఆధారం చేసుకుంటాడు అంటే నరులను ఆశ్రయించే వ్యక్తి శరీరులను ఆధారం చేసుకుంటాడు.
సహాయం కోసం ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తు గుర్రాలను ఆశ్రయిస్తాడు, తన దేవుని ఆశ్రయించాడు. శరీరాలను ఆధారం చేసుకుంటాడు, మనస్సులను ఆధారం చేసుకుంటాడు, దేవుని ఆధారం చేసుకోడు. జరుగుతుందా అది మన జీవితంలో? జరిగిందా? గత కాలంలో జరిగింది, పశ్చాత్తాపడ్డాం. ప్రభువా, అలా మనసును ఆధారం చేసుకుంటే ఇలా ఉంటుంది అని ఆయన హేళన చేస్తారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, మనం ఎంతగానో ఇంకా మనల్ని ఏం చేయాలో అంత చేస్తారు వాళ్ళు. అదే దేవుని ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది. తన హృదయము దేవుని యొద్ద నుండి శాపగ్రహ అంటే తన హృదయం దేవుని మీద ఉండదు. అది ఎలా ఉంటుందంట? ఎడారిలో పెరుగుతుందంట. దేవుడు అది కూడా చూపిస్తాడు. తన హృదయము దేవుని యొద్ద నుండి తొలగించుకొనును. అంటే నరులను ఆశ్రయించేటువంటి వ్యక్తి, నరుల మీద నమ్మకం పెట్టుకునే వ్యక్తి, నరులే సహాయం చేస్తారని మనసంతా వారి మీదే పెట్టుకునే వ్యక్తి ఏం చేస్తాడంటే తన హృదయము దేవుని మీద ఉండదు. ఫస్ట్ మన హృదయం దేవుని మీద ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సహాయం చేస్తే దేవుడే నాకు సహాయం చేయాలి, ఎవరు కాదు. ఇంకొక విషయం, ప్రార్థన చేస్తే సహోదరులు నాకు ఉన్నారు, కానీ నేనంతటా నేను ప్రార్థన చేయాలి. సో నా హృదయం దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయము దేవుని మీద ఉంటుందో, దేవుని ఆశ్రయిస్తావో, నీ సమస్యను దేవునికి అప్పగిస్తావో, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం పెట్టుకుంటావో, దేవుని మార్గంలో నడుస్తావో, దేవుని బిళ్ళరా చెప్పలేని గొప్ప ధైర్యం నీకుంటుంది. ఆ ధైర్యం నువ్వు పొందుకోవాలి. ఆ ధైర్యం మనం పొందుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. నడిపింపు కొరకు దేవుని మీద ఆధారపడటం, ఇది మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది. కనుక మనుషుల మీద ఆధారపడితే తన హృదయము మనుషుల మీదనే ఉంటుంది. దేవుని మీద ఆధారపడితే మనుషుల తట్టు తిరగడు. అది చాలా బలమైనటువంటి విశ్వాసం. దేవుడు మన హృదయము దేవుని మీదనే ఉండాలి. ఉంచుతావా నీ హృదయం? ప్రతి అవసరతకు, ప్రతి కష్టానికి నీ హృదయం దేవుని మీద ఉంచుతావా? ఆయన ఇట్లా చేయబెట్టి నాకు ఇచ్చింది, ఇట్లా వచ్చింది, ఆయన ఇట్లా చేయబెట్టి నాకు ఇట్లా వచ్చింది. ఎవరు ఆయన? ఆయన ఇట్లా చేయబెట్టి ఇట్లా వచ్చింది. నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను చాలా ఇబ్బందులు వేస్తున్నాడు. నన్ను ఆయన చేయబెట్టే ఆయన అనుకునేసరికి నీ హృదయంలోకి బాధ వచ్చాయి. ఆయన అనుకోకు, హృదయం ఆయన వైపు తిప్పాకు, దేవుని వైపు తిప్పు, దేవుని తట్టు తిరుపు. అప్పుడు నెమ్మది దొరుకుతుంది. ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. అంటే అరుహ వృక్షం అంటే పెద్ద వృక్షం కాదు, ఒక బుష్ లాంటిది, చిన్న పొదలో కొన్ని వేర్లు మాత్రమే ఉంటాయి, లోతైన పెద్ద వేర్లు ఉండవు. కొద్ది కాలం వర్ధిల్లుతాడు. వెట్ట కలగగానే, వెండ రాగానే పొద ఎండిపోతుంది. అలాగుంటాడంట, పొదలాగా ఉంటాడంట. రైట్, ఇది దేవులరా. పొదదుడు ఏమైనా పెద్ద వృక్షమా? చూడండి, ఎడారిలో ఇదంతా ఎడారి నిర్మానుషంగా ఉంటుంది. ఎడారిలో అది యొక్క పెద్ద పెద్ద వృక్షాలేం పెరగవు, ఇది పెరుగుతుందంట. నువ్వు నరులు ఆశ్రయిస్తే ఇలా ఉంటావు. పెద్ద వృక్షం కాదు, దాన్ని మాత్రం అరుహ వృక్షం అన్నారు, కానీ అరుహ వృక్షం కాదు ఇది. వారి పేరు పెట్టాడు బుష్. తెలుగులో అరుహ వృక్షం ఉంది, కానీ ఇంగ్లీష్లో బుష్ అని ఉంటుంది, BUSH. ఎలా ఉంది ఇది? ఇట్లుంది, పచ్చగానే ఉంది, కొంచెం కాలం వర్ధిల్లుతుంది, కానీ అది పచ్చగానే ఉందా లేదా? ఎడారిలో మనసును ఆశ్రయించేవారు కొద్ది కాలం వర్ధిల్లుతారు, కానీ నిత్యం కాదు. ఏదైనా తుఫాను వస్తే అంతే, కష్టం వస్తే. సో ఈ యొక్క అరుహ వృక్షం అనేది కొద్ది కాలం ఎండిపోతుంది, కొద్ది కాలం నిలుస్తుంది, కానీ
ఎండిపోతుంది. మనుషులను ఆశ్రయించే జీవితం కూడా అలాంటిదే. ఇంకా ఆ వచనంలో చదువుదాం దేవులరా, ఏమంటాడంటే యెహోవాను నమ్ముకొనివాడు ఎస్ ఆ కింద 5, 6 వచనం కూడా చదువు. వాడు ఎడారిలో అరూహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. ఎడారిలో అరూహ వృక్షం వలె ఉండును, కొంతకాలం వరకే నిలుస్తుంది, అది ఎక్కువ కాలం నిలుచదు. మేలు కలిగినప్పుడు గుర్తించడు. మేలు వచ్చిందనుకో, జీవితంలో మేలు కలిగింది, ఇంకెవరిని లెక్క చేయడు. ఇంకా పాదాలు భూమి మీద ఉండవు. కాస్తో కూస్తో కలిగిందనుకో, ఇంకా మనుషులు ఎవరు గుర్తుపెట్టాడు. మనసులో ఆశ్రయించే వ్యక్తి అలా ఉంటాడు. అంటే మేలు కలిగినప్పుడు గుర్తించడు. అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. అంటే ఉప్పు నేల, ఎడారిలో ఉప్పు నేలలో ఏ మొక్క మొలవదు. జీవితం అలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఫలించని జీవితము. ఎడారిలో ఏ మొక్కన ఫలిస్తుందా? చౌటి భూమిలో అంటే ఉప్పు నేలలో ఏదైనా పంట వేస్తే పంట వస్తుందా? రాదు. అలా ఉంటాడు మనుషులను ఆశ్రయిస్తే అని పోల్చి చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త. అలా ఉంటాడు. చవిటి నేలలో నివసించే వ్యక్తిలాగా ఉంటాడు, ఉప్పు నేలలో నివసించే వ్యక్తిలాగా ఉంటాడు, నిస్సారంగా ఉంటాడు, వెంటనే వెండిపోయే వ్యక్తిలాగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఎస్ నేను ఇలా ఉండకూడదు. మనసుని ఆశ్రయించి ఇంత శాపగ్రస్తంగా ఉంటుందా? మనుషుల మీద మనసు పెట్టుకుంటే ఇంత శాపగ్రస్తంగా ఉంటుందా? మనసులను ఆధారం చేసుకుంటే ఇంత ఇలా ఉంటుందా? మనుషులకు మన సమస్యతో చెప్పుకొని వాళ్ళేదో మనకి ఏదో ఉద్ధరిస్తారని వాళ్ళ మీద ఆధారపడితే ఇలా ఉంటుందా? చా ఎంత పొరపాటు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు మనుషులనే నమ్ముకొని మనుషుల మీద ఆధారపడుతూ మనుషులే ఏమో చేస్తారని, అమ్మ చేస్తుంది, అక్క చేస్తుంది, అన్న చేస్తాడు, కోడలు చేస్తుంది. ఏం చేస్తారు వాళ్ళకు సాయం చేయండి దేవుడు. రేపొద్దున కుమారులు కూడా మీకు ఏదో చేస్తారనుకుంటున్నారేమో. ప్రేమ కలిగితే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, చేయలేరు. అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఎవరు నివసిస్తారంట? అంటే అలా అండి, మనసును ఆశ్రయించే వ్యక్తి. అక్కడ ఎవరూ నివసించరంట. అది దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయిస్తే అలా ఉంటుంది అని చెప్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే దేవుని మీద ఆధారపడేవాడు అంటే దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, అంటే దేవునిలో ఆధారపడేవారు, దేవుని మీద నమ్మికించువారు. చూద్దాం కింద వచ్చిన చదువు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఎంత తేడా ఉందండి. ఇప్పుడు ఎలా ఉంటాడంట ఆయన? ఎలా ఉంటాడంట? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా నమ్ముకొనివాడు ధన్యుడు. ఎస్ దేవుళ్ళరా, ఈరోజు మనకు లేకపోవచ్చు, భౌతికంగా ఆర్థికంగా మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగా ఉండొచ్చు, కానీ నువ్వు ధన్యుడవు దేవుని ఆశ్రయించావనుక. బ్యాంక్ బ్యాలెన్స్ నీ పుష్టిగా లేకపోవచ్చు, ఖాళీగా ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, కానీ ఒక ఆయన్ని కలిగి ఉన్నావు, పవర్ఫుల్ అనే వ్యక్తిని కలిగి ఉన్నావు, పవర్ఫుల్ దేవుడిని, శక్తి గల దేవుడిని కలిగి ఉన్నావు. నువ్వు శక్తిమంతుడివే, శక్తి గల దేవుని ఆశ్రయించావంటే. యేసయ్య నీలో ఉన్నాడు, యేసయ్య నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. నువ్వెంత ధైర్యంగా ఉంటావు. మీ అయ్యా ధనవంతుడు, నువ్వు ఎట్లుంటావు? మీ అయ్యా చాలా ధనవంతుడు, లక్కుపతి, కోటీశ్వరుడు. మీ అయ్య అయినప్పుడు నీకు ఎంత ధైర్యం ఉంటుంది? మా అయ్య, అందుకే యోనా అన్నాడు, మా అయ్య ఎవరో తెలుసా? భూమి ఆకాశములు సృజించేటువంటి దేవుడు ఆయన, సృష్టికర్త. భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త దాసుని నేను హెబ్రీడునా అన్నాడు. వా, ఏం పెద్ద చెప్పాడు. అది
నీకున్నటువంటి ఆధారం ఏంటి? నీకు ఆధారం అంటే నాకేమీ ఆధారం లేదు. పర్సు ఎత్తి చూసి పర్సులో 10 రూపాయలు కూడా లేదు. లేకపోతే ఏమవుతుంది? కొంప మునిగిపోతుందా? మోకరిల్లి ప్రార్థన చేయి, పర్సు నిండుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓయమ్మ నిజంగా నా ప్రార్థన చేసి పర్సు నిండుతుంది దేవా అంటే నేను చెప్తాను అలాగా, నా మాటలలో వర్ణించి చెప్తున్నాను. అంటే అలాగా జీవితాన్ని నడిపిస్తాడనే యేసయ్య. అంటే దేవుని మీద ఆధారపడే జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు యెహోవాను దేవుడు వానికి ఆశ్రయముగా ఉండును, వాడు ధన్యుడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉందో చూద్దాం. ఇట్లుంటావు బిడ్డ నువ్వు. దీని వేర్లు భూమిలో ఉన్నాయి, మళ్ళా సైడ్ కూడా వేర్లు వచ్చినాయి, అవి కూడా భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. తుఫాను తొలగించగలదా? భీకరమైన తుఫాను దాన్ని పడగొట్టగలదా? తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది పడిపోతుందా? నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే తీవ్రమైన పరిస్థితులు నువ్వు పడిపోగలవా? చూడండి ఎలా ఉందో. ఇట్లుంటావా అట్లుంటావా డిసైడ్ చేసుకో. ఎడారిలో నువ్వు పొదలాగా ఉంటావా లేకపోతే ఇట్లుంటావా? ఆలోచించుకో. నువ్వు మనసులో ఆశ్రయిస్తే ఎడారిలోని పొదలాగా ఉంటావు. నువ్వు దేవుని ఆశ్రయించే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు. ఓ డిఫరెంట్గా చూపిస్తారు, చూసుకోండి ఎట్లుంది. దేవుని వాక్యం ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు, మీరు చూడు ఎట్లున్నారో. మీరు తప్పిపోయారు, దేవుని దగ్గర దూరం అయిపోయారు, మీరు హృదయాన్ని తొలగించుకున్నారు, దేవుని మీద లేదు. మీరు అలా ఉంటారు, అరుహ వృక్షం వలె ఉంటారు, ఒక పొద వలె ఉంటారు, ఎడారిలో చవిటి భూమిలో మీరు ఉంటారు, నివసిస్తారని చెప్తున్నాడు. ఆయన నమ్ముకుంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? చూసారా, మీరే చెప్పారు. మన పచ్చగా ఉన్నామంటే మన ముఖంలో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. సంతోషం కావడానికి డబ్బులు అవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాలట కదిలించాడు అనుకో, నవ్వుతూనే ఉంటావు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు తాకి నీ హృదయంలో కార్యాలు చేస్తూ నీకు బలమునిస్తూ ఆంతర్య శక్తినిస్తూ నేను నడిపిస్తున్నప్పుడు నీ ముఖమంతా ఎలుగుమయమే ఉంటుంది. నవ్వురా అంటే డబ్బులు ఇస్తే నవ్వేటాడు ఉంటాడా? యాక్షన్ చేసి నవ్వుతాడు. కానీ నవ్వు అనేది ఎప్పుడు రావాలా? అంతరంగము నుండి రావాలి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, కాలువల ఓరను దాని వేర్లు తన్నును. మూలాలు అంటే వేర్లు. ఈ వేర్లు ఎక్కడదన్నాయి? దేవుళ్ళని ఇందాక మనం చేసాం. దీని వేర్లు ఎక్కడున్నాయి? భూమిలో. సైడ్ వచ్చిన కొమ్మలకు ఏమున్నాయి? వేర్లున్నాయి. అవి కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? వేర్లు లేని జీవితమా? నీ వేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంతమంది పురుషుల యొక్క వేర్లు పక్కింటికి వెళ్ళిపోతాయి. చాలా దౌర్భాగ్యం. పాపం పక్కన ఈ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు లోపల వేరు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గోడ కొడుతుంటుంది. ఇది వేరు. తన జీవితం చూసుకోదు. ఇవి వేరు. పాడు జీవితం. ఇంట్లో కుండ ఉండగా ఏరేళ్ల కుండకు పోతాడు దుర్మార్గుడు. ఇంట్లో కుండ ఉంది, నీ కుండ నీళ్ళు తాగాయా? ఈ వేర్లు చూడండి. రైట్. ఈ వేర్లు భూమిలోకి వెళ్ళాయా పక్కింట్లోకి వెళ్ళిపోయినాయా? అందుకే ఆమెకు గుండె జబ్బు వచ్చింది. నీ పక్కింటికి వేర్లు పక్కకి వెళ్ళాయని ఆమెకు గుండె జబ్బు వచ్చింది. ఏమైపోయాడు ఆయనని. నువ్వు పవిత్రంగా, నువ్వు పరిశుద్ధంగా, నమ్మకంగా ఉంటే ఆమె ఎందుకు గుండె జబ్బు వస్తుంది? నువ్వు సరిగా లేవు. అంటే ఎవరు ఇక్కడ లేరని అనుకోకండి దేవుళ్ళ, న్యాచురల్గా చెప్తున్నా. ఎందుకంటే ఈ మెసేజ్ యూట్యూబ్లో పెడతారు కనుక. నీ భార్యకు నువ్వు బద్ధుడు, అంతేగాని నీకేరే తలపులు ఎందుకు వస్తాయి? దుష్ట తలపులు ఎందుకు వస్తాయి?
నీ ఇంట్లో ఉండే చెట్టు నీకు ఇక్కడనే వేర్లు ఉండాలి, కానీ పక్కింట్లోకి వెళ్ళిపోతాయి ఎందుకు? ఆ ఏరే ఇంటికి ఎందుకు వెళ్ళిపోతాయి? ఆమె హాస్పిటల్ ఉంటే ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తాడు, ఏమీ పట్టించుకోడు. అక్కడికి వెళ్ళి అక్కడక్కడన్నీ ఏర్పాట్లు చేస్తుంటాడు, ఆ ఇంట్లో ఏర్పాట్లు చేస్తుంటాడు, ఆమెకు సప్లై చేస్తుంటాడు అని తెలియకుండా ఫోన్పేలు గూగుల్ పేలు పంపుతాడు, ఆమెతో మాట్లాడుతుంటాడు. ఇంట్లో ఏమో చూస్తుంటుంది ఫోన్, ఏం గురికి మాట్లాడాడు, ఎవరు ఉన్నా చేశాడని ఈమెకు దిగులు. దేవుని బిడ్డలారా, యథార్థత మనలో ఉంటే మనం వర్ధిల్లుతాం. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. మూలాలు వేర్లు ఎలా ఉన్నాయంట? నీళ్లను జలప్రవాహంలోకి వెళ్ళాయి, జలముల యొద్దకు. చూడండి, ఈ వేరు ఉంది, ఈ వేరు ఎక్కడికి వెళ్ళిందో నీళ్ళలోకి వెళ్ళింది. ఎండిపోతుందా? అట్లా ఉంటామంట మనం. ఎట్లుంటాం? అలాగుంటామని చెప్పడానికి వర్ణన చేసి చెప్తున్నాడు ఇర్మీయా ప్రవక్త. కాలువలో ఎవరైనా దాని వేళ్ళను తన్నును. వేళ్ళు కాలువలో ఎవరైనా పచ్చగా ఉంది, వెట్ట కలిగినను దానికి భయపడదు. బాగా ఎండ వచ్చింది, తీవ్రమైన ఎండ వచ్చింది, నాకేం భయపడుతుందా? మనం కూడా అంతే. జీవితంలో తీవ్రమైన పరిస్థితులు మనకు వచ్చినా మనం భయపడం. తీవ్రమైన పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది, కష్టాలు వస్తాయి, కానీ అలాంటి సమయంలో భయపడమంట. దాని ఆకు పచ్చగా ఉండును. దాని ఆకు పచ్చగా ఉందా లేదా? వర్షము లేని సంవత్సరమున చింతనందదు. ఏ వర్షం లేదు, డబ్బు లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, డబ్బు లేని సంవత్సరమున, డబ్బు లేని దినమున చెప్పండి, చింత ఉండదు. చింత నందుతాము, చింత నందము అని చెప్తామా? చింత ఉంటుంది. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానుతుందా? మానదంట. వర్షం లేని సంవత్సరం ఏమైనా చింతపడుతుంది? ఈ సంవత్సరం వర్షం లేదని. డబ్బు లేని సంవత్సరం, డబ్బు లేని దినమున చింతించామా? ఏనాడు చింతించాకు. దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుని మనుషులను ఆశ్రయిస్తే 5 నష్టాలు చెప్పాను. 5 నష్టాలు. దేవుని ఆశ్రయిస్తే 5 లాభాలు చెప్పాను. మనమందరం లాభాలు నష్టాలు ఆలోచించే వాళ్ళం కాదా? ఏది కావాలా? పొదలాగా ఉంటావో వృక్షంలాగా ఉంటావా? మనమే డిసైడ్ చేసుకోవాలి. పొదలాగా ఉండాలనా ఇలా వృక్షంలాగా ఉండాలనా? రవి ఒకసారి పొదగుడికి అది పెట్టిన చూడు, మూతి ముడుచుకొనినట్టుంది. అసూయ ఉన్న వాళ్ళు మూతి ముడుచుకుంటారంట. వాళ్ళు నాకు మన అసూయ అంటే ఎట్టుంటుంది? ఎముకలకు కుళ్ళు, మూతి ముడుచుకోనుంది. అందరితో సంతోషంతో నవ్వుతూ మాట్లాడితే చురుగ్గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? చూసి అసూయ పడుతున్న వాళ్ళ ముఖాలు ఎట్టుంటాయి? అంత తేడా ఉంటుంది దేవులరా. ఒకటి, మనం దేవుని మీద మనుషుల మీద ఆధారం చేసుకోవటం. 2, దేవుని ఆధారం చేసుకోవటం. దేవుని ఆధారం చేసుకుంటే ఉండే లాభాలు అంటే ఆశీర్వాదం అనేది చెప్పొచ్చు. ఆశీర్వాదం ఎలా ఉంది? మనుషులను ఆశ్రయం చేసుకుంటే శాపగ్రస్తమైన జీవితం. శాపగ్రస్తమైన జీవితం మనకు ఉండకూడదంటే నీ హృదయం దేవుని తట్టే ఉండాలి. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలైనా. తండ్రి, నీ మీద ఆధారపడటాన్ని మాకు సాయం చేయను ఆయన. మా హృదయం నీ మీద ఆశ్రయించడానికి సాయం చేయండి. మనసులో మేము ఎన్నడూ ఆధారం చేసుకోకుండా నాయన నిన్నే మేము ఆధారం చేసుకొని మా హృదయం నీ మీదనే ఉంచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.